95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దామగుండం శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరినట్లు వెల్లడి. భక్తులతో కిటకిటలాడిన శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయం సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడడం ఇక్కడ విశేషం. రామేశ్వరంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ పూజలు సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు. సిఆర్పీఎఫ్ 141 బెటాలియన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు పోటీలలో గెలుపొందిన మహిళా క్రీడాకారులకు బహుమతులు ప్రదానం. ఇక డీటెయిల్స్ చూస్తే స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పూడూరు మండలం పరిధిలోని దామగుండం శ్రీ రామలింగేశ్వర స్వామిని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉమారెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దైవ చింతలతోటి మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలోని మండల పిఎస్సిఎస్ చైర్మన్ సతీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్, డిసిసి కార్యదర్శులు పెంటయ్య శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. काटिकापुरनिवासाय कामितार्थप्रदायिने विशालाक्षि समेताय विश्वनाथाय मङ्गलम् आचम्यप्राणानायम्य केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः विक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः। మహాశివరాత్రి పండుగ సందర్భంగా శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కొలువైన కాకతీయుల కాలం నాటి ప్రాచీన శివాలయం శ్రీ ఆత్మలింగేశ్వర స్వామివారి దేవాలయంలో భక్తులు కిటకిటలాడారు. సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడటం ఇక్కడ విశేషం. దీన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పూజారి తెలిపారు. పాత్రలు అవుతా ఉంటారు. ఇంతటి అమోఘమైనటువంటి విశిష్టత కలిగినటువంటి ఈ శివాలయంలో భక్తులు సుమారుగా 30 నుంచి 40 వేల మంది రాత్రి లీలా కళ్యాణ మహోత్సవంను ప్రత్యక్షంగా వీక్షించే సువర్ణటువంటి అవకాశాన్ని ఆలయ కమిటీ వారు భక్తులకు అందిస్తున్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని శివరాత్రి పర్వదిన విశిష్టతలో కూడినటువంటి మాఘమాస పుణ్యపదాన్ని భక్తులందరూ పొందవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ భక్తులందరికీ కూడా ఆత్మలింగేశ్వర సేవా సమితి ద్వారా స్వాగతం పలుకుతున్నాము. మీ దగ్గర ఆలోచన పంపిస్తున్నారు. మీకు అన్యాయం వరకు అక్కడ చూపించండి, పక్క వాళ్ళకి ఇవ్వండి. తెలంగాణ వాళ్ళు చేపట్టుకోవడం తెలంగాణ వాళ్ళు ముందు వాళ్ళు చేపట్టుకోవడం చూపించారు. అష్టోత్తర శతకర సదేవతా భీమోహ
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరంలో స్వయంభుగా వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామివారిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ఆశీస్సులు అందచేయాలని ఆ స్వయంభు శివుడు అయిన స్వామిని వేడుకున్నట్లుగా తెలిపారు. అనంతరం డీకే అరుణను ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా శుభశాంతులతో ఉండాలని, ఈ దేశమంతా కూడా నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి వారు అన్ని రంగాల్లో ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో ఈ దేశ ప్రజలు, ఈ దేశము అందరూ కూడా అభివృద్ధి చెందడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలం కావాలని, విజయం సాధించాలని, మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దాలని, నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాలని చెప్పి, అదేవిధంగా భారతదేశ ప్రజలని, మన పాలమూరు జిల్లా ప్రజలని, తెలంగాణ ప్రజలని అందరినీ కూడా ఆ యొక్క భగవంతుడు మహాశివుడి యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా అందరికీ, అన్న తమ్ములకి, అక్క చెల్లెలకి, పెద్దలకి, చిన్నలకి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ షాద్నగర్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం నేను రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయంలో మన మహాశివుని దర్శనం చేసుకొని వారికి అభిషేకం చేసి మరి వారి ఆశీర్వాదం కోసం నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రిగా అవుతారు, మహాశివుని యొక్క ఆశీర్వాదం ఉండాలని వారిని ప్రార్థించి మహిళా దినోత్సవం సందర్భంగా నా తోటి మహిళలకు అందరికీ, అక్కలకు, చెల్లెళ్లకు, మరి అమ్మలకు, మరి చిన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తోటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క పాలనలో మహిళలకు లభిస్తున్నటువంటి గౌరవం రాజకీయాల్లో కానీ, అదేవిధంగా అన్ని రంగాల్లో కానీ, వారి స్వతహాగా పరిశ్రమలు నెలకొల్పుకోవడంలో కానీ, పొదుపు సంఘాల మహిళలకు చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ, అదేవిధంగా మహిళలను ఈరోజు మన దేశానికే ఈరోజు రాష్ట్రపతిగా ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటేనే ప్రజాశాంతి, భద్రతల పర్యవేక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ వృక్ష సంపద మరియు జంతుజాల రక్షణ లాంటి సేవలే కాక విద్యార్థుల మానసిక వికాసానికి తోడ్పడే క్రీడలు లాంటి ఇతర కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచలం పట్టణంలోని సిఆర్పీఎఫ్ 141 బెటాలియన్ ఆధ్వర్యంలో సిఆర్పీఎఫ్ క్యాంపు ప్రాంగణంలోని విద్యార్థినులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, మహిళలు, సిఆర్పీఎఫ్ మహిళా అధికారులు మరియు 141 బెటాలియన్ జవాన్లు పాల్గొన్నారు. महोदय, आज आपकी गौरवमयी उपस्थिति पाकर हम अपने दृढ़ता के साथ
ताल और ताल का आनंद लिया है। इस कार्यक्रम को आयोजित करने के लिए सभी राजपत्रित अधिकारीगण, अधीनस्थ अधिकारीगण, మాట్లాడుతున్నాను మీరు one person I would not understand anything. I should understand what is community, what is there in that. माननीय मुख्य अतिथि महोदय द्वारा स्मृति चिन्ह प्रदान किया गया जो Bhadrachalam, then the female lady staff of the college, which is being captained by the steward, the prince. First of all, I would like to wish them a very happy Women's Day and a round of applause from all of us. And special thanks to her that she encouraged the players to participate in this Kabaddi competition. The idea to organize this competition today was very simple. That first of all, it is a part of the civic action programs, which is a community reach program. And what better than selecting this day, which is the Women's International Day today, to celebrate their presence, because first of all, we don't get much of an opportunity for girls to participate, and this being a very apt opportunity, we took this with both hands and organized this competition, and especially this final on this International Day. So my many thanks to the participant girls, ma'am, and for everybody who was instrumental in this function and making it a grand success. Thank you very much once again. Jai Hind. చాలా కాలంగా ఆగి ఉన్న మెట్రో రైలు విస్తరణ పనులు మరో అడుగు ముందుకు పడ్డాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. यकीन है कि वो काम भी प्रोग्रेस होगा. मैं जानता हूँ रेवंत रेड्डी बड़े ज़िद्दी आदमी हैं और उनकी ज़िद उनको यहाँ तक लेकर आई, और हम भी, हमारी पार्टी के लोग भी सर फिरे हैं, मगर आवाम ने एक फ़ैसला दिया है. आवाम ने एक फ़ैसला दिया है, हम उस फैसले का एहतराम करते हैं. और रेवंत रेड्डी साहब, आप पूरे आराम से 5 साल काम करिए. तेलंगाना की डेवलपमेंट के लिए, तेलंगाना की प्रोग्रेस और प्रॉस्पेरिटी के लिए MIM पार्टी आपके साथ खड़े रहेंगी. बहुत बहुत शुक्रिया. కొత్త ప్రభుత్వం పాత నగరానికి ఇచ్చిన సరికొత్త కానుక మెట్రో రైల్. ఈ సందర్భంగా ఆనరబుల్ సీఎం గారి సందేశం. రాజులు దేవుని ప్రార్థించారు. యూనివర్సిటీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మైనారిటీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ మరి ఇక్కడికి వచ్చారు. మనకు తెలుసు ముఖ్యమంత్రి గారు నిన్న బాబు జగజీవనరావు భవనాన్ని ప్రారంభించినప్పుడు కూడా చదువు ఒకటే మన అభివృద్ధికి మూలమన్నారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ విమెన్ సందర్భంగా విమెన్ ఎడ్యుకేషన్ షాద్ నగర్ రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని మహాపరమశివుడు ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని షాద్ నగర్ పట్టణ సీఐ ప్రతాప్ లింగం అన్నారు. ఫరూక్ నగర్ మండలం పరిధిలోని శ్రీ ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని నిర్వహించిన బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖలు సమన్వయంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ ప్రతాప్ లింగం మాట్లాడుతూ శ్రీ ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటుగా వైద్య ఆరోగ్య శాఖ మరియు ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని శాఖలు సమన్వయంతో బందోబస్తును నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. తెల్లవారుజాము నుండి రాత్రి వరకు దేవాలయానికి వచ్చే భక్తులు ఉపవాస దీక్షలు విరమించే వరకు దేవాలయంలో బందోబస్తును కొనసాగించనున్నట్లుగా తెలిపారు. శాంతి భద్రతల పరంగా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు
తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లుగా వివరించారు. దేవుని పైన బొట్టు పెట్టుకొని నమస్కారం చేస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం శ్రీ శ్రీ మహారాజా యోగి కృష్ణానంద స్వామి ఆధ్వర్యంలో బసిరెడ్డిపల్లి గ్రామంలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. మహా కుంభాభిషేకం, శివపార్వతుల కళ్యాణం అనంతరం బోనాల ఊరేగింపు, శివ సత్తుల పోతురాజుల విన్యాసాలతోటి శ్రీ 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 మహారాజా యోగి కృష్ణానంద స్వామి అగ్నిగుండం ప్రవేశంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కృష్ణానంద స్వామి మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున ఉపవాస దీక్షలు ఉండే శివభక్తులకు కృష్ణగిరి క్షేత్రంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఉపవాస దీక్షలు విరమణ చేసుకుని ఆ శివ పార్వతుల ఆశీస్సులు పొందగలరని కోరారు. శివస్వాముల దీక్ష విరమణ, మాల విరమణ అర్ధరాత్రి 12 గంటలకు ఉంటుందని శివస్వాములు విరమణ చేసుకోగలరని తెలియజేశారు. ఏకదేవజమాన ఆయుస్తేజో దదాదే కర్పూర మహామంగళ ఆనంద నిరాజనం దర్శయామి. నమస్కారం. మా యొక్క మనవి కృష్ణగిరి క్షేత్రానికి విచ్చేస్తున్న భక్తులకు ఇక్కడ శివపార్వతులు, అదేవిధంగా అయ్యప్ప స్వామి, కుమారస్వామి, దత్తాత్రేయులు, పంచముఖ హనుమాన్ మనందరికీ దర్శనాలు ఇస్తుంటూ, అదేవిధంగా కృష్ణానంద స్వామి వారు ఎన్నో మొండి రోగాలను నయం చేస్తూ ఆయుర్వేదంతో, ఎందుకంటే ఆయుర్వేదంలోనే ఉంది వేదం అంతా కూడా. అందుకు ఆ ఆయుర్వేదము కృష్ణానంద స్వామి వాళ్ళ గురువులు సత్యానంద వారు వాళ్ళకి ఇచ్చిన ఈ అనుగ్రహము ఈరోజు లోక కళ్యాణం జరుగుతుంది. ఎన్నో హాస్పిటల్లో తల్లడిల్లుచున్న రోగాలందరికీ కూడా ఇక్కడ కృష్ణగిరి క్షేత్రంన గురువుగారు ఆయుర్వేదం ఇచ్చి అందరినీ వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుతూ అందరిని తరింపజేయగలరని, అంటే జ్ఞాన సంపద, అదేవిధంగా రోగాల నుంచి నిర్మూలిస్తూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇస్తూ అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నాడు కృష్ణానంద స్వామి వారు. అందరం కూడా భక్తులందరూ తరిస్తున్నాం. మీరందరూ తెలియని వాళ్ళందరూ కూడా తరించగలరని మా యొక్క మనవి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపట్నం మున్సిపాలిటీలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది కలిసి పారిశుద్ధ్య విభాగంలో సేవలు అందిస్తున్న మహిళా కార్మికులను పూలమాలలు, శాలువలతోటి ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యాలయానికి చెందినటువంటి ఉద్యోగులు, సిబ్బంది మహిళా దినోత్సవ కేక్ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్లు వనిత, ఉమామహేశ్వరి, శిరీష, అపూర్వ, లక్ష్మీ మాధవి, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఇటు నుంచి బాబు వస్తుంది. బాబు అటు అప్పుడప్పుడు సజెషన్ ఇవ్వాలి సుదర్శన్ సార్.
మీరు అనుకోలే, మేమంటే మేము కూడా అందులోకి వస్తాం. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఇష్టకామేశ్వర స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో నీటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణానికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వృషభరాజుల ఎద్దుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ప్రభలను ప్రారంభించారు. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మేళ్లచెరువు శివాలయం పురాతనమైన అద్భుతమైన దేవాలయమని, దేవాలయం అభివృద్ధికి, దేవాలయానికి వచ్చే భక్తులకి నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. ఈ సంవత్సరం కూడా జాతర ఏర్పాట్లకు గాను దేవాలయానికి రాజగోపురానికి స్పెషల్ డెవలప్మెంట్ కింద ₹1 కోటి ప్రభుత్వం నుంచి మంజూరు చేయటం జరిగిందని తెలియజేశారు. అయితే భక్తులు కూడా సంతోషంగా దర్శనం చేసుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ శివుని ప్రార్థించానని అన్నారు. స్థాయిలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల టికెట్ల విషయంలో మీటింగ్ ఉండి నేను ఉదయం రాలేకపోయాను. అందుకోసం మధ్యాహ్నం ఫ్లైట్ లో వచ్చి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. మరి నేను 30 ఏళ్ల నుంచి 94 నుంచి జాతర చూస్తున్నా. దినదినాభివృద్ధి చెంది మేళ్లచెరువు శివాలయం జాతర రాష్ట్ర వ్యాప్తంగానే ప్రసిద్ధి చెందిన విధంగా అందరం కలిసి కృషి చేశాం. ఈసారి కూడా మరి ప్రభుత్వం నుంచి జాతర ఏర్పాట్ల కొరకే ₹1 కోటి మంజూరు చేయడం జరిగింది. బిల్లు తీసుకురావడం జరుగుతుంది. మరి దేవాలయంలో దర్శనం గాని, ఎడ్ల పందాలు గాని, కబడ్డీ పోటీలు గాని, ప్రభలు గాని అంతా మరి ఘనంగా జరగాలి. ఈ శివాలయం యొక్క జాతర మరి రాష్ట్ర స్థాయిలో ఒక మంచి జాతరగా ప్రసిద్ధిగాంచాలని చెప్పి మనందరం కలిసి కృషి చేద్దాం. ఆ దేవదేవుడు శివుని ఆశీర్వాదంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. పటాన్చేరు నియోజకవర్గం పాసిమైలారం పారిశ్రామిక వాడలో రాంకీ సంస్థ 104 కోట్లతో నిర్మించిన జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను మంత్రులు కొండ సురేఖ, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, కలెక్టర్ వల్లూరి క్రాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ హాట్ కామెంట్ చేశారు. పరిశ్రమలకు కేటాయించిన స్థలంలో కొంతమంది కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మిస్తున్నారని, ప్రభుత్వం వీరిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ఇలాంటి ప్లాంట్ నిర్మించడం చాలా గర్వకారణమని, ఈ సంస్థకు కావాల్సినటువంటి మ్యాన్ పవర్ స్కిల్ డెవలప్మెంట్ చేసి అందిస్తామని ఆమె అన్నారు. ఒక్క చుక్క వ్యర్థ జలాలు కూడా భూమిలోకి వదలకుండా శుద్ధీకరణ చేసి శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక వినియోగాల కోసం వాడటం ఈ ప్లాంట్ ప్రత్యేకతని వక్తలు కొనియాడారు. దాదాపుగా 70 పరిశ్రమల నుండి వ్యర్థ జలాలు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్కి వస్తాయని తెలియజేశారు. Industries and Commerce, IT, E&C. మరి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాపిస్తున్నాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద
చేయాలనుకున్నారు. కానీ ఫ్యాక్టరీస్ పరిశ్రమలు ఉన్న ఎంప్లాయీస్ కూడా కాపాడే బాధ్యత మీ పైన ఉన్నది, మా పైన ఉన్నది. A industry cannot grow at the cost of an employee or a worker. It is the responsibility of the government, the management, to protect the interests of the employee or the workers. It should be an inclusive growth. It should not be an exclusive growth. So this government, ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంపూర్ణంగా పరిశ్రమలే కానీ, యజమానిమే కానీ, ప్రభుత్వమే కానీ, కార్మిక రంగమే కానీ అన్నీ కలిసి ఒక కుటుంబంలా ఎదగాలనే ఆలోచన కట్టుబడి ఈ ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి రామ్కి సంస్థని, పీసీబీ వారిని, టీఎస్ఐసిని, ఐలా ఆర్గనైజేషన్ని అందరినీ కూడా అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దామగుండం శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరినట్లు వెల్లడి. భక్తులతో కిటకిటలాడిన శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయం. సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడడం ఇక్కడ విశేషం. రామేశ్వరంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ పూజలు. సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు. సిఆర్పీఎఫ్ 141 బెటాలియన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు. పోటీలలో గెలుపొందిన మహిళా క్రీడాకారులకు బహుమతులు ప్రదానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.